నిన్న హోలీ వేడుకలు జరిగినాయి. దేశవ్యాప్తంగా ప్రముఖులు అందరూ కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక చాలా గగరు అంటే ఒళ్ళు గగరు పోడ్చేటువంటి ఘటన ఒకటి జరిగింది. ఏం జరిగింది అనేటువంటిది మీ ముందు తీసుకొస్తున్నా. మామూలుగా డ్రగ్స్ అనగానే ఏదో కొకేనో ఏదో ట్యాబ్లెటో లేకపోతే గంజాయో డైరెక్ట్గా ఉంటుంది అనుకుంటాం. కానీ తినుబండారాలలో, ఐస్ క్రీమ్లలో, కుల్ఫీలలో ఆ డ్రగ్స్ను కలిపి తయారు చేస్తున్నారట. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. హోలీ వేడుకల్లో గంజాయి, కుల్ఫీ, బర్ఫీ. హైదరాబాద్ ధూల్పేటలో కలకలం. 100 కుల్ఫీలు, 72 బర్ఫీలు స్వాధీనం. ముత్తంగిలో 84 చాక్లెట్ల పట్టివేత. ఇది చూడొచ్చు మనం ఎంత ఘోరమైందంటే, చాక్లెట్లలో, కుల్ఫీ ఐస్ క్రీమ్లలో ఈ గంజాయి, ఈ డ్రగ్స్ వచ్చినాయంటే అసలు ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా చూడాలి మనం. పోలీసులు ఎట్లా వీళ్ళను అంటే చిన్న పిల్లలు తినేటువంటి చాక్లెట్లు, చిన్న పిల్లలు తినేటువంటి ఐస్ క్రీమ్లలో కూడా డ్రగ్స్ వస్తే వాటిని ఎట్లా నిరోధించాలి, ఆ డ్రగ్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా కఠినంగా శిక్షించాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఎక్కడ జరిగింది మరి ఇది? గంజాయి వ్యాపారులు జనాన్ని మత్తు బానిసలకు చేసేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అంటే డైరెక్ట్ ట్యాబ్లెట్లు ఇవ్వడం అట్లా ఇట్లా ఉండే అట్లా దొరికిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఈ ఐస్ క్రీమ్లలో ఇస్తే ఎవరికి డౌట్ రాదు అనేటువంటిది. అంటే కొత్త ఇప్పుడు ట్యాబ్లెట్లు పట్టుకొని వస్తారు గంజాయి, పోలీసులకు తెలుసు. ట్యాబ్లెట్లు గంజాయి పట్టుకొని వస్తారు, పోలీసులకు తెలుసు. పోలీసులకు తెలియకుండా ఎట్లా దాన్ని రవాణా చేయాలి అంటే తినుబండారాలలో రవాణా చేయాలి, ఐస్ క్రీమ్లలో దాన్ని పెట్టాలి అనేటువంటిది వాళ్ళు కొత్త రకాలను తీసుకుంటారట. ఇన్నాళ్ళు హష్ ఆయిల్, చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయించిన ఆయా ముఠాలు ఇప్పుడు ఏకంగా గంజాయితో కుల్ఫీలు, బర్ఫీలను తయారు చేసి వాటిని గుట్టుగా జనంలోకి వదిలేస్తున్నాయి. హైదరాబాద్లో శుక్రవారం జరిగినటువంటి హోలీ వేడుకల్లో ఈ ఘటన బయటపడింది. స్టేట్ ఎక్సైజ్ STF టాస్క్ ఫోర్స్ పోలీసులు లోయర్ ధూల్పేట మల్చిపూరాలో జరిగిన హోలీ వేడుకలపై దాడి చేసిరట. STF టీమ్ లీడర్ అంజిరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం ఇక్కడ బర్ఫీ స్వీట్లను సిల్వర్ పేపర్లు చుట్టి బంతులా తయారు చేసి ఉండడాన్ని గమనించారు. గంజాయి కలిపిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలను ఘటన స్థలంలో స్వాధీనం చేసుకురట. ఇక్కడ చూడొచ్చు మనం గంజాయి కలిపి తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్లు. మనం ఏమనుకుంటాం, ఇక ఐస్ క్రీమ్ అని తినేస్తాం, కానీ మత్తు వస్తుంది, కిక్ వస్తుంది. ఇట్లా ఎవరికి కూడా దొరకరు. ఇంకా ఏం జరుగుతుందో ఇట్లా 84 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకురట. అతని నుంచి 465 గ్రాముల బరువున్న 84 గంజాయి చాక్లెట్లు. ఇవంతా మరి ఎవరు చేసిరు? గంజాయి చాక్లెట్ల విక్రయానికి సంబంధించి బీహార్కు చెందిన నితీష్ కుమార్ను అరెస్ట్ చేసిరట. ముత్తంగిలోని ఓ హోటల్లో వాచ్మెన్గా పనిచేస్తున్న నితీష్ కుమార్ బీహార్ నుంచి గంజాయి చాక్లెట్ తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నట్టు విచారణ తేలింది. వీని తీసుకుపోయి వెంటనే ఉరిశిక్ష వేయాలా, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి? ఏంది ఈ ఐస్ క్రీమ్లలో, ఈ చాక్లెట్లలో చిన్న పిల్లలు తినడానికి అలవాటు చేస్తూ అంతా ఇట్లాంటి సీరియస్గా తీసుకొని వాళ్ళని చంపినా పాపం లేదు.